అందరికీ నమస్కారం. సింహరాశివారి శరీరం, ఆరోగ్యం, ఆదాయం, అదృష్టం, లక్షణాలు, గుణగణాలు, ప్రేమ, దాంపత్య జీవితం, కుటుంబం, బలహీనతలు, విద్య, ఉద్యోగం, వ్యాపారం గురించి మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. అంతకన్నా ముందు కొంచెం ఈ వీడియోకి ఒక లైక్ వేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే జై శ్రీరామ్ అని ఒక చిన్న కామెంట్ చేయండి. మఖ 1, 2, 3, 4 పాదాలు, పూర్వ ఫల్గుని 1, 2, 3, 4 పాదాలు మరియు ఉత్తర ఫల్గుని 1వ పాదంలో జన్మించిన వారు సింహరాశికి చెందుతారు. సింహరాశి జ్యోతిషచక్రంలో 5వ రాశి. ఈ రాశికి అధిపతి సూర్యుడు. సింహం జంతు సామ్రాజ్యానికి రాజు. అరణ్యపర్వత శిఖరమందు నిలబడి గర్జించే సింహం ఈ రాశికి చిహ్నముగా శాస్త్రముల్లో కీర్తించబడింది. అందువలన ఈ రాశివారు పర్వత ప్రాంతమునందు తిరుగుటకు ఎక్కువగా ఇష్టపడుతారు. సింహరాశి వారు నాయకత్వ లక్షణాలను కలిగి ఉంటారు. ఎందుకనగా సింహం కూడా జంతు సామ్రాజ్యానికి రాజు. మరి రాజు ఎలా ఉంటాడు? నాయకత్వ లక్షణాలు కలిగి ఉంటాడు. సింహరాశినందు జన్మించినవారు రాజకీయ నాయకులుగా ఎదిగే అవకాశం కలదు. ఏ రంగంలోనైనా వీరు నాయకులుగానే ఉంటారు. అందువలన వీరికి సహజసిద్ధంగానే నాయకత్వ లక్షణాలు అలవడతాయి. ఏ విషయమైనా ముందడుగు వేసి ఆ విషయాన్ని పరిష్కరిస్తారు. అలాంటి ఆలోచనలు వీళ్ళలో ఉంటాయి. ఎవరితోనైనా సరే వీళ్లు కలిసిపోతారు. ఎక్కువ ఆత్మాభిమానాన్ని కలిగి ఉంటారు. సింహరాశివారు క్రమశిక్షణకు, ఆరోగ్యానికి, సమయపాలనకు అధిక ప్రాధాన్యత ఇస్తారు. ఎంత ఉన్నత స్థితి సాధించినా మరింత పురోగతి సాధించాలన్న తపనతో నిరంతరం శ్రమిస్తారు. అభివృద్ధి సాధించాలన్న తపన సుఖజీవితానికి దూరము చేస్తుంది. వ్యక్తిగత ప్రతిష్టకు ప్రాధాన్యత ఇస్తారు. ఆర్థిక విషయాలలో సమర్థులుగా పేరు గడిస్తారు. సింహరాశివారు వంశ ప్రతిష్ఠ, కులగౌరవాలకు ప్రాధాన్యత ఇస్తారు. ఇతర కుల, మత వర్గాలను ద్వేషించరు. చేసిన ధర్మాలకు, మంచి పనులకు ప్రచారము చేసుకోరు. కఠినమైన స్వభావము కలవారన్న ముద్ర పడుతుంది. సన్నిహితులు, సేవకవర్గము వీరిచేత కొంత ఆలస్యముగా అయినా పని చేయించుకోగలుగుతారు. సింహరాశివారిని భయపెట్టి లొంగదీసుకోవడము దాదాపు అసాధ్యము. తాము నమ్మిన విషయాలను ఇతరులు నమ్మకపోయినా లక్ష్యపెట్టరు. వీరి అంచనా 100కి 90 పాళ్లు నిజము అవుతాయి. వైఫల్యము చెందిన 10% పెద్ద నష్టాన్ని కలిగిస్తుంది. సన్నిహితులు, బంధువులు, రక్త సంబంధీకులు, స్త్రీల వలన అధికముగా నష్టపోతారు. సింహరాశివారికి వృత్తి, ఉద్యోగాల రీత్యా అజ్ఞాతవాసము, అల్పులను ఆశ్రయించుట తప్పకపోవచ్చు. రాజకీయ రంగములో ప్రారంభంలోనే ఉన్నత స్థితి సాధిస్తారు. సాధారణ స్థితిలో ఉన్నప్పుడు ఉన్నత వర్గాల వారికి దూరము అవుతారు. ఉన్నత స్థాయికి చేరుకున్నప్పుడు సామాన్యులను దూరము చేసుకుంటారు. శిరోవేదన, కీళ్ల నొప్పులు వేధిస్తాయి. సింహరాశివారు సంస్థల స్థాపన, విస్తరణ ధ్యేయముగా వ్యవహరిస్తారు. ఉద్యోగుల పట్ల, వారి విధుల పట్ల వీరికి ఉన్న స్పష్టమైన అవగాహన వీరికి మేలు చేస్తుంది. కొనుగోలు చేసిన ఆస్తులలో చిక్కులు ఎదురవుతాయి. స్వంతవారు వదిలివేసిన బాధ్యతలన్నీ వీరి తలమీద పడతాయి. బాధ్యతలను కష్టించి తీర్చుకున్న తరువాత స్వంతవాళ్ల వలన సమస్యలు ఎదురవుతాయి. తృప్తిలేని వ్యక్తుల కారణంగా విసిగిపోతారు. సింహరాశివారు తమ ఆత్మాభిమానాన్ని దెబ్బతీస్తే అస్సలు తట్టుకోలేరు. ఏ విషయంలోనైనా సరే వాళ్ల స్వయం నిర్ణయాధికారాన్ని వాళ్లు కోరుకుంటారు. సమాజంలో తమకంటూ ఒక గుర్తింపు రావాలని ఆశిస్తారు. వీళ్లకి ఏ పని అప్పగించిన చాకచక్యంతో, తెలివితేటలతో ఆ పనిని దిగ్విజయంగా పూర్తి చేయగలుగుతారు. వీరికి ఎక్కువగా లౌక్యం ఉంటుంది. ఏ సందర్భంలో ఎవరితో ఎలా మాట్లాడాలో వీరికి బాగా తెలుసు. సింహరాశివారికి స్వాభిమానము, పట్టుదల, ఆదర్శం, అందరికంటే గొప్పగా జీవించాలన్న కుతూహలము ఎక్కువగా ఉంటుంది. సింహరాశివారు ఎన్నడూ ఓటమిని అంగీకరించరు. అలాగే ఏ విషయంలో నైనను నిరాశ చెందరు. ఎప్పుడూ విజయపథంలో నడవటానికి ఇష్టపడతారు. సింహరాశివారికి ఆవేశము అధికముగా ఉంటుంది. ఇది వీరికి నష్టదాయకంగా మారుతుందని చెప్పవచ్చు. దీనివలన అనేక చిక్కులు కొని తెచ్చుకుంటారు. ఇతరుల బాధ్యతలను తమ నెత్తిన పెట్టుకుని చిరకాలము బాధపడుతుంటారు. కావున వీరు అభిమానము, దురభిమానము కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత వీరిపై ఉన్నది. సింహరాశివారికి శారీరక బలముతో పాటుగా మనోబలము కూడా ఎక్కువగా ఉంటుంది. అందువలన వీరికి కోపము ఎక్కువగా వస్తుంటుంది. తన కోపమే తన శత్రువు అనే సామెత వీరికి బాగా సరిపోతుంది. సింహరాశివారి యొక్క చిత్రమైన గుణం ఏమంటే వీరికి నచ్చని విషయాలు ఎదుటివారిలో వెతుకుతుంటారు. అందువలన ఎదుటివారిని తప్పులు పట్టుట, న్యాయము పేరుతో ఇతరులను నిందిస్తూ గిల్లగజ్జాలు పెట్టుకుంటుంటారు. అయితే ఎవరు ఏ తప్పు చేసినా వీరు క్షమిస్తారు. సింహరాశివారికి మోసం చేసే గుణము ఉన్నవారంటే అసలు పడదు. సింహరాశివారికి మానవత్వంపై, మంచితనముపై అంతులేని అభిమానం ఉంటుంది. అప్పుడే పరిచయమైన కొత్తవారిని సైతం ఇట్టే నమ్మేస్తారు. జాలపడే దృశ్యం కనిపించినచో వీరు ఇతరుల కష్టాలుపాలు కాకుండా వారి బాధ్యతను తన భుజాలపై వేసుకుని సహాయము చేస్తారు.
దీనిని అదునుగా చేసుకుని కొంతమంది వీరిని మోసము చేస్తారు. సింహరాశివారికి నచ్చనివి ఏమిటంటే మోసము చేయుట, నమ్మించి నట్టేట ముంచుట, కపట ప్రేమ చూపుట. అందరూ వీరి మాటలకు లోబడి ఉండవలెనని, వీరు అందరికన్నా తెలివైనవారమని వీరి గట్టి నమ్మకము. సింహరాశివారికి డబ్బు, ఆస్తిపాస్తులు, అధికారం వంటి విషయాలు వీరి దృష్టిలో ఏమంత విలువైనవి కావు. కాని సింహరాశివారు కీర్తిదాహము, ప్రచారకాంక్ష అను రెండు విషయములకు మాత్రము లొంగపోతారు. అతి డాంభకత్వము, ఇతరులతో తమని పొగడించుకోవాలన్నటువంటి కోరిక మరియు వీరిని వీరు శ్లాఘించుకొనుట అను లక్షణములు నిగ్రహించుకున్నచో వీరు జీవితంలో ఉన్నత స్థాయికి ఎదుగుతారు. సింహరాశి పురుషులకు ఒక ఆదర్శవంతమైన స్త్రీని వివాహమాడి ఆమెను ప్రేమదేవతలాగా ఆరాధించవలననే ఆదర్శం ఉంటుంది. అయితే వీరికి ఆశాభంగము కలగవచ్చు. త్వరపడి ఎవరినో ఒకరిని వివాహము చేసుకుని వీరు ఆశించిన ప్రేమతత్వము లభించినప్పుడు జీవిత సౌధము కూలిపోయినట్లు వీరు బాధపడు అవకాశము కలదు. సింహరాశివారికి స్త్రీజనాకర్షణ ఎక్కువగా ఉంటుంది. వీరిచే ఆకర్షింపబడిన కొందరు స్త్రీలతో సులభముగా ప్రణయకలాపము ఏర్పడే అవకాశం కలదు. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు విద్యలో మంచి ప్రావీణ్యం ఉంటుంది. ఈ రాశిలో పుట్టిన స్త్రీలకు తమ సంతానాన్ని క్రమశిక్షణలో పెట్టుట, వారిని చదువులో తీర్చిదిద్దుట వెన్నతో పెట్టిన విద్య. సింహరాశివారికి వైద్య వృత్తికి సంబంధించిన అన్ని శాఖలు అనుకూలము అవుతుంది. బాధలలో ఉన్నవారిని రక్షించు వృత్తులలో శాఖల్లో వీరు రాణిస్తారు. ఔషధములు, రసాయన ద్రవ్యములు, వస్తు ప్రదర్శనశాలల నిర్వహణ, టూరింగ్ ఏజెంట్లుగా పనిచేయుట వీరికి సరిపడిన వృత్తులు అని చెప్పవచ్చు. అంతేకాదు వాగ్దాటి, ఉపన్యాసము, సాహిత్యము, శాస్త్రబోధన, సాంకేతిక విద్య, క్రమశిక్షణకు సంబంధించిన వృత్తులలో వీళ్లు రాణిస్తారు. మొత్తం మీద సింహరాశివారు ఉద్యోగములకన్నా వ్యాపారాల యందు బాగా రాణిస్తారు. సింహరాశివారికి రవి, కుజ, రాహు, గురు మహర్దశలు యోగిస్తాయి. శనిదశ కూడా బాగానే ఉంటుంది. స్నేహితులు మరచి పోలేని సహాయాలు చేస్తారు. వ్యతిరేకముగా ఆలోచించినంతకాలము మేలు గుర్తుంటుంది. కృషితో మహోన్నత ఆశయ సాధన చేస్తారు. విదేశీ వ్యవహారాలు లాభిస్తాయి. ప్రయోజనములేని శ్రమకు దూరముగా ఉండాలి. వీరి ఉద్దేశాలు మంచివే అయినా ఆచరణలో పెట్టదము కష్టము అని గుర్తించవలసి ఉంటుంది. శివార్చన, ఆంజనేయార్చన మేలు చేస్తుంది. ఆర్థిక స్థితి, వీరు మొదటినుంచి కష్టపడే తత్వంగలవారు కావటంతో సుఖాలు వీరిని వెతుక్కుంటూ వస్తాయి. అలాగే పెట్టుబడి, వ్యాపారం విషయంలో 1-2 సార్లు ఆలోచించి అడుగువేస్తారు. దీనివల్ల వీరికి ఆర్థికంగా లాభాలు కురిపిస్తాయి. ఆదాయం మరియు అదృష్టం, ఆత్మవిశ్వాసం అధికం. ఎంతటి పన్నైనా సాధించుకోగల విశ్వాసం వీరి సొంతం. ప్రేమ సంబంధం, వీరు సహజంగా అందరితో కలిసిపోయే తత్వంగలవారు కావటం వల్ల కుటుంబ సభ్యులు, బంధుమిత్రుల దగ్గర వీరి చెప్పిన విషయాన్ని వారు పాటించటానికి ముందుకు వస్తారు. వీరికి ప్రేమంటే ప్రాణం. ప్రేమను ఆస్వాదించటానికి ఏమీ చేయటానికైనా వెనుకాడరు. వ్యాపారం, వీరు ఇనుము, సిమెంట్ రంగాలలో రాణిస్తారు. వీరు ఏ వ్యాపారాన్ని ప్రారంభించినా తెరుగుండదు. అలాగని ఒక్కొక్కసారి ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది. వ్యాపారంలో కొత్త విషయాలు తెలుసుకోవాలన్న ఆసక్తి అధికంగా ఉంటుంది. గుణగణాలు, అందరితో కలుపుకుపోయే తత్వంగలవారు. 10 మందిలో కలివిడిగా తిరుగుతూ కొత్త విషయాలు తెలుసుకుని వాటి మంచిచెడులను భేరీజు వేసుకుని అమలు చేస్తారు. దాంపత్య జీవితం, వీరు ఇతర విషయాలమీద ఎంతటి అనుభవం ఉందో దానిని దాంపత్య జీవితంలో కొనసాగించాలని అనుకుంటారు. వీరి జీవిత భాగస్వామి చెప్పిన విషయాన్ని తక్షణమే అమలు చేయటానికి ముందుకు వస్తుంది. అందువల్ల వీరికి వారిపై ఎనలేని ప్రేమను కలిగి ఉంటారు. విద్య, వీరు సాంకేతిక విద్యలో రాణిస్తారు. అలాగే జీవనగమనంలో సైతం ఉన్నతాశయాలతో ముందుకు వెళుతుంటారు. ఉన్నత విద్యాభ్యాసం కోసం విదేశాలకు వెళ్లేందుకు చేసే యత్నాలు సఫలం అవుతాయి. ఏదేమైనప్పటికీ వీరికి విద్యపై ఎనలేని మమకారం. గృహం మరియు కుటుంబం, వీరు ఎప్పుడూ పిల్లాపాపలతో పాటుగా కుటుంబంలోని వారితో కలిసి ఒకే ఇంటిలో జీవించాలని ఆశిస్తారు. బంధువుల పిల్లలను కూడా తమ పిల్లలువలే భావించటం వల్ల వారికి వీరిపై ప్రత్యేక అనుబంధం ఉంటుంది. ప్రేమంటే వీరికి ప్రాణం. సహజమైన బలహీనతలు, వీరు ఇతరుల చెప్పే విషయాలను అమలు చేయటం వల్ల కొన్ని సందర్భాలలో వీరికి వారినుంచి ముప్పు వాటిల్లే అవకాశం ఉంటుంది. అందుకని వారినుంచి విషయాన్ని సేకరించిన తర్వాత అనుభవ పాఠాలు జోడించి ముందుకు సాగాలి. వ్యక్తిత్వం, వీరు సాధుస్వభావం కలవారు. అందువల్ల పక్కనవారు చెప్పిన విషయాలను అనుసరిస్తారు. పరాయివారిని ఎప్పుడూ దూషించటానికి దూరంగా ఉంటారు. దీనివల్ల వీరికి లాభిస్తుంది. కొత్తవారిని ఎప్పుడూ సొంత వారిలాగే చూస్తారు. ఆరోగ్యం, వీరు కొత్త పరిస్థితులకు తగ్గటుగా కలిసిపోవటం వల్ల ప్రత్యేకంగా వీరికి ఆరోగ్య సమస్యలు అంటూ ఏమీ ఉండవు. అలాగే ఆరోగ్యంపై ఎప్పుడూ ప్రత్యేక శ్రద్ధను చూపిస్తారు. దీనివల్ల వీరికి జీవితంలో సంతోషానికి కొదవే ఉండదు. మా వీడియో చూసినందుకు ధన్యవాదములు.
దయచేసి మా వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చెయ్యండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ని నొక్కండి.